ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారట ఆయన. అవును, నిజమే. 30 సంవత్సరాలు అంటే పరిపాలన విభాగంలో 35 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి ఒక ఒక యువకుడి మాదిరిగా తయారైపోయాడు ఆయన. మీకేం చెప్తానంటే ఈ మాట 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఆయన ఆకస్మిక తనిఖీలు ఎక్కువ చేసేవాడు. ఏ ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో, ఏ విధంగా వస్తాడో, ఏ రూట్లో వస్తాడో కూడా ఆయన కూడా ఉండే సెక్యూరిటీ ఆఫీస్ కూడా తెలిసేది కాదు. ఆ విధంగా రావటం, అక్కడ ఆకస్మిక తనిఖీ చేయటం, అక్కడ ఎవరన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది ఎంతటి పెద్ద అధికారైనా సరే, అతని వెనకాల ఎంత రాజకీయ నేపథ్యం ఉన్నా సరే చాలా ఈజీగా అతను సస్పెండ్ చేసేవాడు. ఆ విధంగా అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎలా ఉండేదంటే ఆఫీస్కి వచ్చి కొనుపాట్లు పట్టడమే, నెల జీతం అందుకోవటమే అనే నానుడు ఉండేది. సో దాన్ని ఆయన మొత్తం క్లియర్ చేసి పాడేసి ప్రతి ఆఫీసరు 10 నుంచి 10:30 లోపు టెన్షన్గా ఆఫీసు రావటం, తంబేయటం, లేకపోతే స్వైప్ చేయటం, సాయంకాలం 5 నుంచి 6 గంటల దాకా ఆఫీసులో ఉండటం, ఇంకా వీలైతే ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి రాత్రి 8 గంటల దాకా బాధ్యతగా పనిచేయించుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారులకు బాగా అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పద్ధతికి, ఆ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టున్నాడు. మనం చెప్పాడు క్యాబినెట్లో, మహానాడు అయిన తర్వాత నేను మళ్ళీ ఈ విధంగా నేను చేస్తాను, 95 మాదిరిగా నేను మళ్ళీ ఆకస్మిక తనిఖీలు చేస్తాను, ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ కార్యాలయాన్ని సెటరేట్ చేస్తానని చెప్పేసి అనడంతో వీళ్ళందరూ గుండెలో రైలు పరిగెడతా ఉన్నాయి. లంచగొడతనం కూడా పోయింది అతని వల్ల. అవినీతి పూర్తిగా రూపుమాపింది. సో మహానాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం మొదలు పెడితే ప్రభుత్వ కార్యాలయాలు చక్కగా ఉంటాయి, ఎన్నోడు చక్కగా పని చేసుకొస్తాడు. థ్యాంక్ యూ.